వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయాలు రకరకాల టర్న్స్ తీసుకుంటున్నాయి. డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా బాధ్యతలు తీసుకుంటున్నారు అని తెలిసిన తర్వాత ఆయనకి అసలు సీఎం పదవి ఇవ్వడం వెనుక సిద్ధరామయ్యని కాదు అని చెప్పి ఇది చేయడం వెనుక చాలా పెద్ద రాజకీయ వ్యూహం ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. దీని మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ని కూర్చోబెట్టడం వెనుక కేవలం కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు మాత్రమే కాకుండా మొత్తం దక్షిణ భారత రాజకీయాలని ప్రభావితం చేసే ఒక మెగా స్కెచ్ దీని వెనకాల ఉందన్న అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. మిషన్ సౌత్ ద్వారా దక్షిణాది మొత్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన కంచుకోటగా మార్చుకునేందుకు ఒక సపరేట్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ. 2029 వచ్చేటువంటి ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి అధికారంలోకి రావాలి అంటే దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు అత్యంత కీలకంగా అవుతాయి అని భావిస్తున్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ డామినేషన్ ఎలా ఉంది అనేది చూస్తే దక్షిణాదిలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాల్ని నడుపుతోంది. ఇక తమిళనాడులో అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. సో మొత్తం 3 స్టేట్లు అక్కడ ఉన్నాయి. ఈ రాజకీయ ల్యాండ్స్కేప్లో కాంగ్రెస్కి దక్కకుండా మిగిలిపోయినటువంటి ప్రధాన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. తమిళనాడులో ఆల్రెడీ ఉంది, తెలంగాణలో ప్రభుత్వం, కర్ణాటకలో ప్రభుత్వం, కేరళ, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల్లో ప్రభుత్వం, తమిళనాడులో పార్షియల్గా అందులో ప్రధాన భాగస్వామిగా కాంగ్రెస్ పార్టీ. ఇంకా మిగిలింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఒక్క ప్రాతినిధ్యం దాదాపుగా 12 ఏళ్ల నుంచి లేనే లేదు. సో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం ఎక్కడుంది? మొత్తం అంతా అటు జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళింది అనేది అందరికీ తెలిసిందే. సో ఏపీలో అధికార కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉన్నాయి. ఏకపక్షంగానే ఎన్నికలు నెక్స్ట్ కూడా జరుగుతాయి అనేటువంటి భావన చాలామందిలో ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయ సమీకరణల మీద ఆలోచించే అవకాశం ఉందనేది కాంగ్రెస్ వర్గాలు అంచనా. సో ఈ క్రమంలోనే జగన్ని తిరిగి కాంగ్రెస్కి దగ్గర చేయడం లేదా మిత్రపక్షంగా మార్చుకోవడం ద్వారా ఏపీలో వాళ్ళ ప్రభావాన్ని పునరుద్ధరించుకోవచ్చు అనేది రాహుల్ గాంధీ ఆలోచనగా చాలామంది ఎస్టిమేట్ చేస్తున్నారు. సరే, మరి ఇక్కడ డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వెనక ఇటు జగన్ని కాంగ్రెస్ వైపు తిప్పాలి అంటే మరి ఈ వ్యూహం ఏంటి? సో ఈ ఆపరేషన్ పూర్తి చేయడానికే డీకే శివకుమార్నే అస్త్రంగా వాడుకుంటున్నారు అని చర్చ ఉంది. వైఎస్ కుటుంబంతో ఆయనకు ఉన్నటువంటి దశాబ్దాల సన్నిహిత సంబంధాలే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా వాళ్ళ రాజకీయ శైలి మీద, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి అన్నింటి మీద డీకేకి సరైనటువంటి అవగాహన ఉందని, జగన్కి బెంగళూరులో ఉన్నటువంటి ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలు, అలాగే వైఎస్ షర్మిలతో కొనసాగుతున్నటువంటి ఆస్తి వివాదాల మీద కూడా డీకేకి చాలా స్పష్టమైన అంతర్గత సమాచారం ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఈ అనుబంధాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఒక రాజకీయ టూల్గా ఉపయోగించుకొని ఈ ఆపరేషన్ మొత్తం చేయాలి అనేది ఒక భావన. అట్ ద సేమ్ టైం ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఏపీలో షర్మిల ప్రయత్నిస్తున్నారు, అవి కొనసాగుతున్నాయి. సో దానికి సంబంధించి ఆవిడకి ఒక రికగ్నిషన్ ఇవ్వాలి. ఏంటి అంటే రాజ్యసభ సీటు. ఆల్రెడీ కర్ణాటక నుంచి ఆవిడ్ని పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఈవెన్ రాహుల్ గాంధీ కూడా మొన్న కలిసినప్పుడు చెప్పారు అని ఒక వార్త. సో అసలైనటువంటి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తాన్ని కలిగిన జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు తమ వైపు తిప్పుకుంటే ఆంధ్రప్రదేశ్లో కాస్త పట్టు సాధించవచ్చు అనేటువంటి భావన ప్రస్తుతం ఉంది అనేది చర్చ జరుగుతోంది. ఒకవేళ కేంద్రంలో బీజేపీకి జగన్మోహన్ రెడ్డి పరోక్ష మద్దతు కొనసాగిస్తే అది వీళ్ల వ్యూహం మీద ప్రభావం చూపిస్తుంది అన్నటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. అందుకే డీకే శివకుమార్ ద్వారా జగన్తో రాజకీయ సంప్రదింపులు చేసేటువంటి ప్రయత్నాలు ఉండొచ్చు. తద్వారా ఏపీలో పోటీ ఇవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డిని తమ వైపు తిప్పుకోవాల్సిందే. తద్వారా దక్షిణాదిలో 130కి పైగా లోక్సభ స్థానాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించి కేంద్రంలో బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వచ్చు అనేది కాంగ్రెస్ అంచనా అని ఒక ప్రచారం. సో ఈ సౌత్ జోన్ రాజకీయ వ్యూహంలో ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషించేది డీకే శివకుమార్ అని చెప్పి అంటున్నారు. అట్ ద సేమ్ టైం వచ్చే భవిష్యత్తు రాజకీయ సమీకరణల మీద జగన్మోహన్ రెడ్డి కూడా కాస్త పునరాలోచనలోనే ఉన్నారు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయనేది రాజకీయ విశ్లేషకులే కాదు జగన్మోహన్ రెడ్డి పంధాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే ఎస్ఐఆర్ని ఎలా ఎదుర్కోవాలి, ఏంటి, ఎలా తీసేస్తారు ఓట్లు అన్న దాని మీద కూడా మనం వ్యతిరేకంగానే కాస్త మాట్లాడారు కాబట్టి సో ఆయన కూడా ఫ్యూచర్లో ఎటు వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి
ఆ కూటమిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది ఇది కూడా ఒక ఊహాగానం కింద తీసుకున్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా ఎంతవరకు ఇది కరెక్ట్ అవుతుంది అనేది మాత్రం ముందు తేలాలి. అయితే ముందుగా అనుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డిని కలుపుకోవాలి అంటే డీకే శివకుమార్ మాత్రమే ఎందుకు? సరే, ఆయన కుటుంబంతో సత్సంబంధాలు, సన్నిహిత సంబంధాలు దశాబ్దాలుగా ఉన్నాయి. మరి సిద్ధరామయ్య కూడా కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు చూస్తూనే ఉన్నాం కదా, కర్ణాటకలో ఏం జరుగుతోంది, ఎవరికి ఏమేమి ఉన్నాయనేది ఆయనకి తెలీదా? ముఖ్యమంత్రిగా ఆయన నిర్ణయాలు తీసుకుంటే అక్కడ కార్యరూపం దాలుస్తాయి కదా చాలా వరకు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆయనతోటే లాక్కు రావచ్చు కదా పవర్ ఉపయోగించుకొని. లేదు, ఇక్కడ పవర్ కాదు, డీకేతో ఉన్నటువంటి సంబంధాలు, ఇక్కడ మళ్ళీ షర్మిలతో ఉన్నటువంటి గొడవలు, వీటిని కూడా తేల్చాలి. మళ్ళీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ అనేదానికి అస్తిత్వం అంటే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అనేదాన్ని మిత్రపక్షంగా చేర్చుకోవాలి. తద్వారా ఎంపీ సీట్లకే, రాష్ట్రంలో అధికారం కోసం కాదు, అధికారం జగన్మోహన్ రెడ్డికి ఎలాగ ఇచ్చేస్తే ఎంపీలు మనకుంటారు, మనకి ఇచ్చేస్తాడు అనేటువంటి ఒక ఆలోచన కావచ్చు. కానీ ఇక్కడ తేలాల్సింది ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా ముందుకు వెళ్తుంది. బీజేపీని కాదు అని జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయడానికి అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే డీకే శివకుమార్కి బెంగళూరుకి సంబంధించి మాత్రమే అవగాహన ఉంది అనుకుంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి దేశవ్యాప్తంగా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది బీజేపీకి కూడా తెలిసే ఉంటుందిగా. మరి అప్పుడు నిజంగానే వెళ్ళగలుగుతాడా పోటీ వాళ్ళకి కాదు అని చెప్పి? చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.